హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహరావు, డెంటిస్ట్ చిగురువ్యాధి. ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. తమ్నేల్ చూసే ఉంటారు. గుండె సమస్యలు ఉన్నవాళ్ళు లేదా హార్ట్ సర్జరీ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు, అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే ఏమి కానీ, పేస్ మేకర్ పెట్టుకోవడం అయితే ఏమి కానీ, బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళు, స్టంట్ పెట్టుకున్న వాళ్ళు, ఒక 7 to 8 years ఆర్ 10 years పైబడిన అయితే కొద్దిగా భయపడాల్సిన పని లేదు. కార్డియాక్ పేషెంట్స్ అంటే గుండె సమస్యలు ఉన్నవాళ్ళు, సర్జరీ చేసుకున్న వాళ్ళు ఈ డెంటల్ ట్రీట్మెంట్కి వచ్చే ముందు ఏం జాగ్రత్తలు పాటించాలి, డెంటిస్ట్లో ఏం జాగ్రత్తలు పాటించాలనేది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే మీ నాన్నగారికో, మీ అమ్మగారికో, మీ బంధువులకో, ఎవరికో ఒకరికి బైపాస్ సర్జరీ అయినా, పేస్ మేకర్ పెట్టినా, స్టంట్ పెట్టినా కానీ, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినా కానీ మీ దగ్గర అన్నీ ఉంటాయి. ఏమేమి ట్యాబ్లెట్స్ వాడుతున్నారో, ఏం ట్యాబ్లెట్స్ వాడాలి, ఎన్ని ఇయర్స్కి వాడాలి అనేది కార్డియాలజిస్ట్ మీకు ఆల్రెడీ ఒక పేపర్ ఇచ్చుంటారు, మీరు వాడుతూనే ఉండుంటారు. సో డెంటల్ ట్రీట్మెంట్కి వచ్చే ముందు అవి ఖచ్చితంగా డెంటిస్ట్కి చూపించాలి. ట్రీట్మెంట్ అయ్యే ముందు ఏమేమి వాడుతున్నారు, ఏమేమి ఆపాలి, ఏమేమి ఆపకూడదు అనేది ట్యాబ్లెట్స్ డెంటిస్ట్కి తెలుసుంటుంది. వాళ్ళు మీకు చెప్తారు, దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వచ్చు. డెంటల్ ట్రీట్మెంట్ అంటే బేసిక్గా ఇప్పుడు పళ్ళు క్లీన్ చేసుకోవడం అయితేమి, పంటికి సిమెంట్ పెట్టుకోవడం అయితేమి, పళ్ళు కట్టించుకోవడం అయితేమి, క్లిప్స్ పెట్టుకుంటే అయితేమి, ఈ అన్నిటికీ ఇవన్నీ నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అనమాట. అంటే బ్లడ్ వచ్చే ప్రొసీజర్లు కావు ఇవి. సో దీనికి హార్ట్ ప్రాబ్లంకి ఎటువంటి కనెక్షన్ లేదు. మీరు వెళ్ళి బేఫికర్గా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే పన్ను తీయాలనుకున్నారో, పన్ను నొప్పి వచ్చి, లేదు పన్ను తీయను, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుంటాను అనేది మీ భావన ఉంటే, ఒకవేళ మీ డెంటిస్ట్ మీకు రూట్ కెనాల్ చేసుకోండి, పన్ను తీయాల్సిన పని లేదంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే మీకు క్లోపిడోగ్రెల్, ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు. అంటే బ్లడ్ సన్నపడడానికి, క్లాట్ కాకుండా హార్ట్లో బాగా సప్లై కావడానికి ఆ 2 ట్యాబ్లెట్స్ అనేది ఇచ్చేవాళ్ళు కార్డియాలజిస్ట్. ఇచ్చేవాళ్ళని ఇప్పుడు కూడా ఇస్తున్నారు. బట్ అప్పట్లో డెంటిస్ట్ ఏం చేసేవాళ్ళంటే ఆ ట్యాబ్లెట్ 3 రోజుల ముందు ఆపేయాలి, పన్ను తీసాక 3 రోజుల తర్వాత ఆపేయాలి, దాని తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు ఏంటంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏం చెప్తుందంటే, ఎటువంటి ట్యాబ్లెట్స్ కార్డియాలజిస్ట్ ఇచ్చినా అది కంటిన్యూస్గా వేసుకోండి, డెంటల్ ట్రీట్మెంట్స్కి అది ఆపాల్సిన పని లేదనేది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇప్పుడు చెప్తుంది. బట్ పన్ను తీయడానికి మాత్రం కంపల్సరీ ఆపాలని ఒకవేళ కార్డియాలజిస్ట్ చెప్తే మాత్రం డెంటిస్ట్ ఆపి పన్ను తీసేసి 3 days తర్వాత మళ్ళీ 3 days ఆపాక దాని తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి మాత్రం ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ట్యాబ్లెట్స్ ఆపాల్సిన పని లేదు అని కొత్తగా చెప్తున్నాయి అన్నమాట. మనకి కొత్తగా కరెంట్ లిటరేచర్ ఏం చెప్తుందంటే, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆ 2 ఆపాల్సిన పని లేదు. డెంటల్ ట్రీట్మెంట్ కన్నా హార్ట్ ప్రాబ్లం చాలా పెద్దది కాబట్టి డెంటల్ ట్రీట్మెంట్లో ఏంటంటే పన్ను తీసేటప్పుడు రక్తం ఆగకుండా వస్తానే ఉంటుంది అనేది ఒక కండిషన్ అనమాట, ఒక భయం. సో అలాంటి కండిషన్ ఉంటుందని మనం ఆపుతాము. ఒకవేళ కార్డియాలజిస్టు ఇది ఇంపార్టెంట్, కార్డియాక్ పరంగా తనకి ఈ ట్యాబ్లెట్స్ ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా వేసుకోవాలి, ఆపొద్దంటే ఆపాల్సిన పని లేదు. అట్లే పన్ను తీసేసి మనము బాగా ఒకవేళ ఎక్కువ బ్లీడింగ్ వచ్చినా స్టాప్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, పక్కన హాస్పిటల్లో కూడా జాయిన్ చేయొచ్చు. బట్ రిస్కీ. మనము జస్ట్ ఒక ఒపీనియన్ కార్డియాలజిస్ట్ చూసుకొనే చేయాలి. బట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి మాత్రం ఖచ్చితంగా ఆ ట్యాబ్లెట్స్ మాత్రం ఆపాల్సిన పని లేదు. ఏంటంటే ఫస్ట్ అనుకున్నాం నార్మల్ ప్లేన్ వెళ్ళే ఇవ్వాలా, లోకల్ అనెస్థీషియా లేదు, నార్మల్ అనెస్థీషియా కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఎర్లీ అపాయింట్మెంట్స్ పెట్టుకోవాలి. అలాంటి పేషెంట్స్కి మీరు నార్మల్గా ట్యాబ్లెట్స్ వేసుకోండి. బీపీ ట్యాబ్లెట్ అయితే బీపీ ట్యాబ్లెట్ వేసుకోండి, షుగర్ ట్యాబ్లెట్ అయితే షుగర్ ట్యాబ్లెట్ వేసుకోండి. ఈ బ్లడ్ సన్నగా చేసే ట్యాబ్లెట్స్ కూడా, థిన్ చేసే ట్యాబ్లెట్స్ కూడా వేసుకొని వచ్చేయచ్చు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.
బేఫిగర్గా వెళ్ళిపోవచ్చు. నా క్లినిక్ కూడా ఇద్దరు పేషెంట్స్ అలాగే వస్తే ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ ఒక 2 years ముందు చేసుకున్న వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాను. రూట్ కెనాల్కి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ ట్యాబ్లెట్స్ ఆపాల్సిన పని లేదు. 8-10 years అయిన వాళ్ళకు కూడా ఏమీ ఇబ్బంది లేదు. బట్ రీసెంట్గా ఒకవేళ హార్ట్ సర్జరీ చేసుకున్న వాళ్ళలో 1 day బిఫోర్ రేపు ట్రీట్మెంట్కి వెళ్తున్నారంటే ఈరోజు నైట్ అమాక్స్ 500 mg లేకపోతే ఆగ్మెంటిన్ 625 mg ట్యాబ్లెట్ వేసుకొని మీరు నెక్స్ట్ డే ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. ఒకవేళ రాత్రి మర్చిపోయినాను ఇవాళ మార్నింగ్ అపాయింట్మెంట్ అంటే ఒక 2-3 hours ముందు వేసుకొని ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అది యాంటీబయాటిక్ ప్రొఫైలాక్సిస్ అనమాట. ముందు చేసుకుంటే ఇబ్బంది లేదని ఇస్తాము. సో ఇది ఈ 2 tablets ఖచ్చితంగా రూట్ కెనాల్కి మాత్రం ఆపాల్సిన పని లేదనేది కొత్త లిటరేచర్ చెప్తుంది. సో ఖచ్చితంగా ఇవి మాత్రం మీరు మీ ఇంట్లో ఆ ప్రిస్క్రిప్షన్ చూడండి, అది వాడుతున్నారా లేదా అని. వాడుతున్నారా అంటే ఎక్స్ట్రాక్షన్ కోసం మీరు కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవచ్చు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మాత్రం కార్డియాలజిస్ట్ని అడగాల్సిన పని లేదు. ఇప్పుడు లిటరేచర్ ప్రకారం ఆ ట్యాబ్లెట్స్ మాత్రం ఆపాల్సిన పని లేదు. ఇదంతగా బ్లడ్ రాని ప్రొసీజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే. పన్ను తీయడం అయితే బ్లడ్తో కూడుకున్న పని. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మాత్రం బ్లడ్ రాదనమాట. జస్ట్ హోల్ పెట్టామా, రక్తకణం తీసేసామా, ఇన్ఫెక్షన్ తీసేసామా, చీముంటే వచ్చేసిందా అనేది తప్ప ఇబ్బంది ఏం లేదు. కానీ ఎర్లీ మార్నింగ్ అపాయింట్మెంట్స్ పెట్టుకోండి అలాంటి కండిషన్ వాళ్ళకి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే మీకు మరిన్ని నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి నా తరపు నుంచి. సో నాకు కొంచెం బూస్టప్ అవుతుంది లైక్ చేస్తే. ఈ వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ డాక్టర్ పివి నరసింహారావు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, హ్యావ్ ఎన్ హెల్దీ ఫుడ్ అండ్ బీ హ్యాపీ. బాయ్.